జయ విజయనగరి సార్ గింజపల్లి వంశాములకు అందరి నమస్కారాలు. మన పూర్వీకులు మన గింజపల్లిలో మా అన్న ఇద్దరును కనిపెట్టిన తాగు గింజపల్లి. అక్కడే మనం వంశం వృత్తి చేసేవాళ్ళ మన గింజపల్లి వాళ్ళ వంశం అన్నీ అక్కడ పోయి సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు కాదు అక్కడ ఉండి మన అందరూ కలుసుకుని గుడిలో పోయి మన వల్ల ఆయనకి ఏం సేవలు చేసి అభిషేకం ఆరాధనలు ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి తిరుకళ్యాణం అది అవశ్యం అందరూ కుటుంబ సమేతగా వచ్చి కలుసుకోవాలి. అదే నా ఇష్టము, నా కోరిక. వంశ వృత్తి కావాలంటే కులదేవ ప్రార్థన అవశ్యం మహాప్రియ చెప్పి ఉన్నారు. ఆయన ఎట్లా చేసి చెప్తారో ఆ వినుకుని అదే మరి మనం కులదేవాన్ని విడకూడదు. అన్ని విశేషాలు అక్కడ కలుసుకోవాలి. దానికే మనం అక్కడ మన స్థలం కొన్నాము. ఆ స్థలాన్ని బాగా మెయింటైన్ చేసుకోవాలి. అది ఎంత దూరం మనకు అది వస్తుందో అది మరి ఆ చిన్న స్థలంగా ఉంటా కూడా మన అందరూ దానికి ఉండేనే ఒక బేసిక్ కమ్యూనిటీస్ మట్టు ఉంటాయి కూడా చాలు. మన అందరూ తండ్రిగా అందరూ ఇల్లు కొన్నాము. అక్కడ అన్ని ఫెసిలిటీస్కు ఉంది. మనం ఇక్కడ వచ్చేది ఆ విలేజ్ అట్మాస్ఫియర్ మారకంటే అక్కడ ఉండే సర్కమ్స్టెన్సెస్ అట్నే విలేజ్ అడ్మినిస్ట్రేటర్తో ఒక్కడే మనం మింగిల్ అవ్వాలి. మన వల్ల ఆ ఊరు బాగా పెద్దదిగా రావాలి. అక్కడ ఉండే పిల్లకాయలు వంశాలు వాళ్ళందరూ కలుసుకోవాలి. మన వెనక వచ్చే జనరేషను కంటిన్యూస్గా ఆ గుడిని బాగా చూసుకోవాలి. ఇంకా ఆ గుడికి ఏమేమి చేయాలో అంత చేయాలి. ఆ ఊరికి ఏం చేయాలో అది చేయాలి. మన వల్ల ఈ గింజపల్లి చెన్నై బ్రదర్స్ అనే వంశాలు ఈ గింజపల్లికి మన వల్ల అయింది. ఏదో ముఖ్యంగా వీళ్ళు వచ్చినారు, వీళ్ళ వల్లగా మాకు ముందుకు వచ్చినాము అట్లా అని వాళ్ళు చెప్పవాలి. ఆ పేరు రావాలి. గింజపల్లి పేరు అండిక రావాలి. అదే నా కోరిక. నేను అక్కడ చెన్నై బ్రదర్స్ని இப்போ ஆக்சுவலாக கூகுளில் போட்டிருக்காங்க. இட் இஸ் நாட் சென்னை பிரதர்ஸ், யூ ஷுட் ஹேவ் ஒன் மோர் சென்னை பிரதர்ஸ் ஃபேமிலி. ஆல்வேஸ் இதில் ஒரு என்னன்னா நம்ம ஃபேமிலியில் சொல்லிட்டு இருக்கிறது, మీరు ముందుకు పోతారు, మీరు అనంతములు மட்டும் పోతున్నారు, మీరు అనంతములు పోతారు, మమ్మల్ని మర్చిపోతారు అనే ఆడవాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది. అది మార్చాలి. సో దే షుడ్ కమ్ ఫస్ట్. లేడీస్ ఒకరు వాళ్ళ గ్రూప్ కొంచెం అరేంజ్ చేసుకుని దే షుడ్ హ్యావ్ ఇంటరాక్షన్ విత్ దమ్. వాళ్ళు కలిసి మాట్లాడుకోవాలి ఒకరికొకరు. దాని వెనకదా ఇది వచ్చును. లేడీస్ లేకపోతే ఫ్యామిలీ లేకపోతే మనం మనం తయారు వచ్చి ఏం చేసింది మాకు. సో దే షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఫస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే నెక్స్ట్ జనరేషన్ తెలుగు నేర్చుకోవాలి. ముఖ్యంగా అన్ని మనిషికి మనం వస్తాము, మాట్లాడతాం, అందరూ పోతారు. ఒక్కరికి ఇద్దరికి మంటుందా ఇక్కడ వచ్చి చదివేందుకు రాసేందుకు తెలుస్తుంది. సో వీ షుడ్ లెర్న్ తెలుగు ఫస్ట్. we should read and try to speak. அந்த மாதிரி இருந்தால்தான் தமிழ் மட்டும் தெரியாமல் தமிழ், இங்கிலீஷ் ப்ளஸ் தெலுங்கு அந்த 3 லாங்குவேஜ் ஈஸி ஸ்போக்கன் லாங்குவேஜ் வரணும் மட்டும் இல்லாமல் we should read and write. அது மாதிரி ஒரு வரணும். அடுத்த ஜென்ரேஷனுக்கு கம்பல்சரியாக அது நம்ம சொல்லிக் கொடுக்கணும். அவங்க வந்தால் தான் நல்லா இருக்கும் அப்படிங்கிறது என்னுடைய முக்கியமான அபிப்பிராயம். அது இல்லைன்னா இங்கே வந்து நம்ம சும்மா கை வச்சுட்டு போகிறது இல்லை. ஏன்னா ஒரு டாக்குமெண்ட் நம்ம ரெடி பண்ணுறதுக்கு படிக்கிறதுக்குள்ளே எங்களுக்கு தெரிய மாட்டேங்குது. we should depend on others. இல்லைன்னா ஒன்று மோகன் வரணும், இல்லைன்னா தெலுங்கு பர்சன் வரணும். அதனால் மற்றவங்கள்ட்ட டிபெண்ட் பண்ணும்போது நம்ம வந்து இதை பண்ணிக்கணும். ஏதோ வந்தோம் ஒரு பிக்னிக் ஸ்பாட் மாதிரி இல்லாமல் ஏதோ அன்னபூர்ணி அம்மா அங்கே இருக்காங்க, சத்யா குடும்பமும் சாரதா குடும்பமும் நம்மளுக்கு வேலைக்கு நல்லா சாப்பாடு போகிறது ஒரே கை வீசிட்டு வந்து இங்கே சாப்பிட்டு போகிறது மட்டும் நம்ம எய்ம் கிடையாது. நம்ம அவங்களுக்கு வந்து செஞ்சு போடுற அளவுக்கு நம்ம இங்கே வந்து ஏதாவது செய்யணும். அது வந்து ஃபஸ்ட்டு நம்ம பேசிக் இன்ஃப்ராஸ்ட்ரக்சர் வி ஹவ் மேட் இட். சீனியர்ஸ் வந்து பேசிக் இன்ஃப்ராஸ்ட்ரக்சர் ரெடி பண்ணி வச்சுட்டோம். உங்களுக்கு ஒரு இடத்த வாங்கி ஏற்பாடு பண்ணிட்டோம், ஒரு ஸ்தலம் வாங்கி வச்சுருக்கிறோம். இது நீங்கள் ஃபர்தராக டெவலப் பண்ணி உட்காந்து யோசிக்கிறதுக்கு தான் இப்போ உங்களுக்கு டைம் கொடுத்துருக்குறோம். இன்னும் ரிலாக்ஸாக உட்காந்து யோசனை பண்ணுங்கள் நெக்ஸ்ட் ஜென்ரேஷனு என்னென்ன பண்ணலாம் அப்படின்னு. எனக்கு வந்து திருப்பதி மாதிரியோ ஐயப்பன் டெம்பிள் மாதிரியோ இல்லை திருத்தணி இது மாதிரி அது விஐபி அது எப்படி அடுத்தது గింజపల్లి அப்படின்னு ஒரு வேர்ல்டு லெவலில் இங்கே ஒரு பாயிண்ட் ஒரு ஷுட் அந்த இடம் வரணும் அப்படின்னு நீங்கள் ஆசைப்பட்டீங்கன்னா யூ ஹேவ் லாட் ஆஃப் ஐடியாஸ் இன்ஃப்ராஸ்ட்ரக்சர்ஸ் யூ டெவலப் இட், நோ ப்ராப்ளம்.
அதுக்கு எங்களால் முடிஞ்சு நாங்கள் செய்கிறோம். ஏன்னா நாங்கள் ஒரு பேசிக் இன்ஃப்ராஸ்ட்ரக்சர் ரெடி பண்ணி கொடுத்துட்டோம் உங்களுக்கு. தென் யூ ஹேவ் டு பில்டப். அந்த பில்டப்பை நீங்கள் கொண்டு வர வேண்டியது நெக்ஸ்ட் ஜென்ரேஷன், ரைட் ஃப்ரம் ராஜேஷ் பிரதர்ஸ் அண்ட் ஃபேமிலி, மகேஷ், பாலாஜி, அஸ்வின் ஃபேமிலி, இவங்கெல்லாம் வந்து கொண்டு வாங்க. அதுக்கப்புறம் வர ஜென்ரேஷனுக்கு முக்கியமாக இப்போ இருக்க ஜென்ரேஷனுக்கு அட்லீஸ்ட் கொஞ்சம் தெலுங்கு கற்றுக்கிட்டு வாங்க. நேராக வந்தவங்க நேராக போர்டை படிக்கிறதுக்காக தெரியும் நம்ம எங்கே நுழைகிறோம் என்ன நினைவு, அது மாதிரி வந்துட்டு இருந்தால் நல்லா இருக்குங்கிறது என்னுடைய ஓம் ஸ்ரீ மாதா பிதா குரு தெய்வம். ஓம் ஸ்ரீ மகாபெரியவா சரணம். நம்ம குலதெய்வம் முதல்ல வெங்கடேஸ்வர பெருமாள் இருந்தாங்க, பார்த்து நம்ம ஒரு வாட்டம் போயிட்டு வந்தோம். இப்போ புதுசாக நெஞ்சப்பள்ளின்னு சொல்லி நம்ம பேர் என்ன இருக்கோ அந்த ஊரை கண்டுபிடிச்சி பெரியவங்களாம் நம்மளுக்கு ஆசீர்வாதம் செய்கிற மாதிரி நம்மளுக்கு இந்த ஊர் கிடைச்சிருக்கு. சிவன் கோயில் கிடைச்சிருக்கு. சிவன் கோயில் அது இல்லாமல் நம்மளுக்கு ஏற்ற மாதிரி அங்கே ஒரு பிராமணர் இருக்கார். அவர் மூலமாக நம்மளுக்கு நல்ல தகவல்லாம் கிடைச்சிருக்கு. கூட உதவிகள்லாம் பண்ணியிருக்காரு. எல்லாம் உள்ள இறைவன் அருளால் இல்லை எல்லாருமே சேர்ந்து எங்கள் கிஞ்சப்பள்ளியில் புது அக்ரஹாரத்தை உருவாக்கணும். அக்ரஹாரத்தை உருவாக்கி அங்கே நம்ம அட்லீஸ்ட் மாதத்துக்கு ஒரு வாட்டியோ 2 மாதத்துக்கு ஒரு வாட்டியோ வந்து தங்கணும். அது இல்லாமல் வயசானவங்க ஆளுங்க யாராவது ஒரு ஆள் ஒரு ஃபேமிலி இங்கே வந்து தங்கினா அது நல்லா இருக்கும். மேற்கொண்டு விசேஷம் அது சிவனாலயத்தில் என்னென்ன பூஜை அது எல்லாத்தையும் நம்ம எடுத்து பண்ணணும். அதுக்கு ஊர் மக்கள்லாம் வந்து நம்ம கூப்பிட்டு எல்லா முன்னிலையிலையும் நம்ம இதை வந்து அரங்கேற்றணும். பசங்களுக்கும் அது நம்மளுக்கு அடுத்த அந்த வாரிசுகள் எல்லாமே இங்கே வந்து உருவாகிறதுக்கு அவங்களுக்கு நல்ல மனசு வரணும். அதை ஆண்டவன் கொடுக்குறோம். எல்லாரும் ஒன்றா சேர்ந்து சந்தோஷமாக இங்கே புது ஜாகையை உருவாக்கி அங்கே நல்ல நிம்மதியாக வாழணும். எல்லாம் நல்ல இறைவனையும் வேண்டுகிறேன். వెంచపల్లి స్వామి అరులాడ మహేష్ ఏం తెలిసినాడో అది జరగాలి. అందరూ వాళ్ళ ఇంట్లో వెంచపల్లి ఫోటో పెద్ద ఫోటో పెట్టి మొదల్లో అక్కడ దానికి పూజ చేయాలి. మనకును ఒక పాట ఒకటి రాయాలి. ఎవరైనా వెంచపల్లి గురించి ఒక పాట ఒకటి రాయాలి. ఆ పాటని యూనిఫామ్గా అందరూ చదవాలి. అది లేకుండా ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్క మాసం ఇంచపల్లి గురించి ఎవరైనా ఇదే మరి మాట్లాడవాలి. అందరూ ఫ్యామిలీ కలిసి వాళ్ళ అభిప్రాయం చెప్పవాలి. లేడీస్ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. పిల్లకాయలు అందరినీ మనలో మనవరాలు మనమడు అందరినీ తెలుసుకోవాలి. అవతల మన తిరుపతిలో చేసే మరి ఆయన అన్న చెప్పిన మరి ప్రార్థనగా ఉంటే ఒక్కొక్క ఇంట్లో ఒక హుండీ మారి పెట్టి ఆ హుండీలో వాళ్ళు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదైనా ఒక కలెక్షన్ దాంట్లో కానిక వేసాడు. అవతల ఇక్కడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఇంప్రూవ్ చేసి అందరూ వచ్చే మరి ఏదైనా ఒక ఫంక్షన్ అటువంటి నెక్స్ట్ తెలుగు వర్షపో లేకపోతే ఈ తెలుగు వర్షం వరకు మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఒకటి అతను ఎక్కడైనా దండే వేసేది కూడా ఇక్కడ ఒక మనుషులతో పెట్టి చేయాలి. అది అన్న చెప్పిన మరి కోసాలు మరి పెట్టి ఏదైనా చేయవచ్చు. అది మరి చేయవచ్చు. అడుగడుగు ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి. మనకు నేరు గింజపల్లి వరకు వచ్చే మరి స్టేషన్ నుంచి గింజపల్లిగా రావాలి. అదే మరి దానికి ఏదైనా మనం ప్రయత్నం చేయాలి. ఇంట్లో తెలుగు పడం దండిగా చూడవాలి. తెలుగు పడం చూడాలి. ఒకరు వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. నేను ఈ పడం చూస్తేనే ఆ పడం చూస్తేనే అట్లా చెప్పి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అది వాట్సాప్లో రావాలి. ఈ పాట బాగుంది, ఈ పాట వినండి అట్లా చెప్పాలి. మనకు నిండా ఇదిగా ఈజీగా ఉండే మంత్రం ఏముందో అందరికీ బై హార్ట్గా తెలుసుకోవాలి. తెలుగులో ఉంటారు సరే, లేకపోతే ఏదైనా సాంస్క్రిట్లో అది మరి పిల్లగాళ్ళకు గింజపల్లి గురించి గింజపల్లి కాదు మన కులదేవత ఇదే, దీనికి ఏమేమి చేయాలి అంటే అందరికీ చెప్పి మన ఇంట్లో నోరు మొదల్లో మాట్లాడేప్పుడే ఓ గింజపల్లి సరణం అదే మరి ఏదైనా ఒకటి చెప్పింది మాలని చూడాలి. ఫోన్లో మాట్లాడితేనే సరి, దేనిలో మాట్లాడితేనే సరి. ఎట్లా ఇప్పుడు ఓం శ్రీ బాలాచారణ చెప్తామో అదే మరి ఏదైనా ఇక్కడ మన దేవుడు గురించి ఫస్ట్ ఆరంభించాలి. హలో చెప్పింది ముందు ఇదే మొదలు చెప్పాలి. ఓ గింజపల్లి శరణం, గింజపల్లి మహాదేవుడు శరణం, అందరు ఏదైనా ఒకటి మీరు అంతే చెప్పండి. ఇదా నాకు
నేను చెప్పిన వనక మీరు క్లోజ్ మీరు మాట్లాడిన వనక నాకు ఒక 3 seconds కావాలా, నేను పాస్ పెట్టేదానికి. ఓకేనా? ఓకే. నమస్కారం పెద్దలకి. యాక్చువల్లీ ఈ గింజపల్లి అనే పేరు కానీ ఈ విలేజ్ కానీ మనకు వచ్చి ఒక అబ్సెషన్ లాగా అయిపోయింది. ఎప్పుడప్పుడు గింజపల్లి అంటే అప్పుడప్పుడు మనకు వి గెట్ సమ్ ఫీలింగ్స్. ఇప్పుడు మనం ఇంటి పేరు మనం విని ఉంటున్నాం, కానీ ఇక్కడ వచ్చే ఊరంతా చూసిన తర్వాత మనకి గింజపల్లి అనేది ఒక నేటివ్నెస్ అంటే ఒక ఓనర్షిప్ వచ్చింది మనకి. మన ప్లేస్ ఇదే అని ఒక ఫీలింగ్ ఆటోమేటిక్గా మనకు వచ్చింది. అది వచ్చిన తర్వాత మనకు వచ్చి ఈ ఊరికి ఇంకా చేయాలని అందరికీ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం ఒక స్థలం కొన్నాము, జస్ట్ కన్స్ట్రక్టెడ్ స్మాల్ హౌస్, వీఆర్ గోయింగ్ దర్. అయినా గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మన అందరికీ ఆల్ అబౌట్ మేమందరూ సీనియర్స్ అబౌట్ 70 అయిపోయాం, 70+ అయిపోయాం అందరూ. సో వీ డోంట్ నో హౌ లాంగ్ విల్ బీ ఏబుల్ టు కంటిన్యూ అండ్ కమ్ అండ్ స్టే దర్. బట్ అవర్ wish is that we should be going there until our last, should be going there and but if we continue కావాలంటే it's all in the hands of our next generation only. It is the responsibility, duty of the people to second generation to take it up, and we are very glad that under Mahesh initiative లో మీరందరూ కూడా సెకండ్ జనరేషన్ కూడా ఇంట్రెస్ట్ చూపించి ఈ ప్లేస్ డెవలప్ చేయాలని ముందుకు వచ్చారు. అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ బాగానే ఉంటుంది. మనం ఇది చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు టెంపుల్ ఒక లెవెల్కి వచ్చింది, ఇంకా కొంచెం డెవలప్ చేస్తాం మనం. వీ షుడ్ ట్రై టు డెవలప్ టెంపుల్ లిటిల్ మోర్ పాపులరైజ్ యాజ్ ఇట్స్. ముందుగా చెప్పినట్టు ఈ టెంపుల్ అంటే ఎక్కడి నుంచే మనం గింజపల్లి అని చెప్తే అందరికీ తెలిసిపోవాలి. షుడ్ ఎవ్రీబడి షుడ్ బి డూయింగ్ ఇట్ అని ఇలాంటి మనం తీసుకురావాలి. అండ్ మన మహేష్ చాలా ప్లాన్స్ పెట్టుకున్నాడు. అవన్నీ చాలా లాంగ్ విషన్, అవన్నీ 1 by 1 రావచ్చు. వీ మే నాట్ బి దట్ సీ ఇట్ ఆల్సో, బట్ స్టిల్ విల్ బి వెరీ హ్యాపీ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రియలైజ్డ్. ఇప్పుడు ఉన్న మనకు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాం. మనం ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ బీన్ వెరీ స్లో ఓన్లీ. మహేష్ ఉన్నంత స్పీడ్, ఇప్పుడున్న జనరేషన్ ఉన్నంత స్పీడ్ మనకు ఉంటే మనం వాటికి బాగా డెవలప్ అయి ఉంటుంది. మనం వీ హ్యాడ్ అవర్ ఓన్ కన్స్టెంట్స్, మనం కొంచెం నెమ్మదిగానే చేస్తున్నాము. నో వీఆర్ కమింగ్ హియర్ వన్స్ ఇన్ ఇయర్, ట్వైస్ ఇన్ ఇయర్. అది కాకుండా మై విష్ ఈస్ అందరు ఫ్యామిలీస్ కలిస్తే అట్లీస్ట్ ఎవ్రీ మంత్ 1 family షుడ్ విజిట్ గింజపల్లి పెట్టుకుంటే త్రూఅవుట్ ది ఇయర్ సంబడి మస్ట్ బి దర్. one family is there. ఎవ్రీ మంత్ గింజపల్లిలో మన రిప్రజెంటేటివ్ ఉన్నారు అని స్టేజ్ వచ్చిందంటే దట్ విల్ మేక్ అవర్ ప్రెసెన్స్ దేర్ మోర్. మనం ఎప్పుడో వీడు చెన్నై వాళ్ళు ఎప్పుడో వస్తారు, 1 year వస్తారు, లేదా కళ్యాణానికి వస్తారు, అట్లా కాకుండా ఈ మనోళ్ళు వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని వాళ్ళకు ఫీలింగ్ రావాలంటే దట్ షుడ్ బి హ్యాపీ. మనం ఫ్రీక్వెంట్గా వీ షుడ్ మేక్ అవర్ విజిట్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ. బికాస్ ఆఫ్ ఏజ్ వీ మే నాట్ బి ఏబుల్ టు డూ ఇట్ కంటిన్యూస్లీ. But every time somebody else should take initiative. Some people just, you have your own plans, you develop your own plans, but your visions are good. You want to help the village. It's all very laudable in the villages. But as villages kuda, they are all now developing themselves. There are the younger generation also, they are now baga develop chestunaru. So meer ee younger generation aa generation kaliste it should take them to greater heights. Okay, రెండోది నాకు నా ఫీలింగ్ ఏమంటే వీఆర్ నాట్ ఫుల్లీ ఎక్స్ప్లోర్డ్ దట్ గింజపల్లి విలేజ్ అనుకుంటాం. దర్ ఇస్ అ ఫ్యామిలీ పాపులేషన్ ఆఫ్ అబౌట్ 800 people ఆర్ దేర్. వీ నో హార్డ్లీ అబౌట్ 100-200 people. ఇంకా అబౌట్ మనం కలవకుండా ఇంకా 300-400 ఉన్నారు. ఎక్కడంటే రోడ్కి అవతల. వీ నెవర్ క్రాస్ ద రోడ్. న్యూ గింజపల్లి వీ నాట్ గాన్. ఇప్పుడు టు సమ్ ఎక్స్టెంట్ చల్లగరికి తెలిసింది మనకి. ఇంకా ఈ పక్క మాదిపాడి ఇంకా విలేజెస్ ఉన్నాయి. వీ షుడ్ మేక్ అవర్ ప్రెసెన్స్. కొంచెం అందరినీ కూడా మనం తెలుసుకుంటే ఈ టోపోగ్రఫీని బాగా తెలుసుకున్నాం అంటే మోర్ ఇంటరాక్షన్ వచ్చిందంటే అందరితో యూ కెన్ డూ మోర్ థింగ్స్. బట్ ది వే అవర్ మహేష్ ఇస్ బీన్ టేకింగ్ దిస్ వెరీ సీరియస్లీ అండ్ హిస్ ఇనిషియేటివ్, హిస్ డ్రైవ్ అంతా చూస్తున్నప్పుడు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ బట్ ఇవన్నీ ఇట్ విల్ ఆల్ హ్యాపెన్ వెరీ షార్ట్లీ అని తెలుస్తుంది. అండ్ ఐ థింక్ వీఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద వెరీ రైట్ డైరెక్షన్. అవర్ problems with this land and all will be get solved very soon.
అండ్ విల్ బి జస్ట్ ఇంకా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేము అదర్ యాక్టివిటీస్లో. ఇప్పుడు మన టైం అంతా ఈ డాక్యుమెంట్స్ దీని మీదే పోతుంది. ఇంకా మనకి ఇంకా టైం దొరుకుతుంది వేరే పనులు కూడా చూసుకోవడానికి. సో మై విషన్ ఈస్ దట్ ఇన్ ఫ్యూచర్ everybody will be just visiting Pinjapalli. It will become our native place. It will be known as our native place. And people, మనమే కాదు, మన రిలేటివ్స్ అందరూ కూడా దే విల్ స్టార్ట్ విజిటింగ్ ద. ఇప్పుడు వీ షుడ్ మేక్ ఎ క్యాలెండర్. జనవరి టు 12లో ఏ మంత్ ఎవరు ఉంటారు, ఏ ఫ్యామిలీ అక్కడ ఉంటుంది, వన్ ఫ్యామిలీ అట్లా రొటేషన్లో వెళ్తుంటే దెన్ ఎవ్రీబడి షుడ్ బి దేర్ ఆన్ సమ్ అకేషన్స్ లైక్ శివపార్వతి కళ్యాణం, అంటే స్కూల్ టెంపుల్ ఫెస్టివల్స్, మన ఇంట్లోనే ఫంక్షన్స్ అక్కడ గ్రాండ్గా చేయటం, అలాంటివి అక్కడ చేసామంటే అట్ ద టైమ్ ఎవ్రీబడి కెన్ ఆల్సో బి. సో దిస్ హౌ ఐ థింక్ వీ షుడ్ ప్రొడ్యూస్ అని అనుకుంటాను. యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లాన్స్ లైక్ గార్డెన్ ఇవ్వాలా, అలా ఇది చేయాలనుకుంటాం కదా, అవన్నీ ప్రొసీడ్ సైమిల్టేనియస్లీ. బట్ వీ కీప్ ఇట్ బేసిక్ థింగ్ ఈజ్ వీ షుడ్ విజిట్ దర్ ఫ్రీక్వెంట్లీ అనేది మన మైండ్లో ఎప్పుడు ఉండాలి. అది మాత్రం ఉంటే ఐ థింక్ our mission will be successful. Okay, thank you. నమస్కారం. ఇప్పుడు నేను కొంచెం లేట్గా చెప్పింది ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే, నా తమ్ముళ్ళందరూ ఏమేమి చెప్పాలన్నా అన్నీ చెప్పేస్తారు, నేను మాటలు నిలుపుకునే వచ్చింది, అది ఒక సౌకర్యం నాకు. మోహన్ చెప్పింది అట్లే నేను లైక్ మీన్స్ థింక్ లైక్ చెప్పే మరి నేను ఏమేమి అనుకుంటే అన్నీ వాడు చెప్పేశాడు. యంగర్ జనరేషన్ షుడ్ కమ్, వీ షుడ్ డూ సంథింగ్ ఫర్ ద విలేజ్. ముందంతా వచ్చి ఇప్పుడే కూడా మన ఊరికి వస్తుంటే వాళ్ళు వచ్చి అయ్యారు ఎప్పుడు వచ్చి చూస్తారు. మరి మన ఫ్యామిలీ అంటేనే, చెన్నై వాళ్ళు అంటేనే ఈ విలేజ్లో అందరికీ బాగా మంచి అభిప్రాయంతో అంతా వచ్చి చూసేట్టుగా ఉండాలి. ఆ కాలం పెద్దవాళ్ళు ఉన్న మరి వీళ్ళ దగ్గర పోతే మనకి ఏదైనా మంచి జరుగుతుందో నమ్మకం వాళ్ళకి వచ్చేట్టుగా మనం ఏమైనా ఈ ఊరికి మంచి చేస్తూ ఉండాలి. అది ఏమేమి చేయాలనేది పెద్ద ప్లాన్స్ అంతా పెట్టుకున్నాడు మహేష్. అందరూ వాడికి సపోర్ట్ చేయాలి, వాడి విషయంగా అందరికీ సపోర్ట్ చేయాలి అనేసి నా రిక్వెస్ట్ ఎంత పెద్దగా. అదే మరి ఊళ్ళో ఆ పక్క ఉండే వాళ్ళంతా చేర్చుకునేసి మనం చేయాలని చెప్పి మోహన్ చెప్పింది, ఐ ఫుల్లీ అగ్రీ విత్ దట్. మరి నందు చెప్పింది, ఐ ఫుల్లీ అగ్రీ విత్ హిమ్. బాలు చెప్పింది, అందరూ ఈ ఊరికి ఏదైనా చేయాలైనా మనలో వచ్చి ఒక సంగతి ఉండింది, కులదేవత దివ్య విచ్చి వచ్చి మాట చెప్తారే, మన వెంకటేశ్వర స్వామి కదా కులదేవత, అట్లా అనుకున్నాం. మన కులదేవత ఏమి మనకు తెలియకుండానే ఉన్నాం, మన పెద్దవాళ్ళకు కూడా తెలియదు. ఆ వెంకటరమణ పేరు పుట్టినేసి మన వెంకటేశ్వర అట్లా అనుకున్నాం. బట్ హిస్టరీ సే సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు మనకే తెలుసును, సాధారణంగా కులదేవత తెలియని వాళ్ళు ఒక ఇటుకరాయిని పెట్టి నువ్వు కులదేవత అంటే వాళ్ళ కులదేవత అనుగ్రహం వాళ్ళకి చిక్కుని చెప్తారు. మనకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఈ గుడి ఆరంభించి మనం 2-3 ఏళ్ళకి 7 ఏళ్ళు అక్కడ వచ్చేసిపోయిన తర్వాత ఒక్కొక్కసారి వచ్చేసిపోయినప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక మంచి జరుగుతుంది, అందరూ బాగా కంటి ముందు వెలుగుది, అందరికీ తెలుస్తుంది. ఆ నమ్మకం అందరికీ రావాలా. అందరూ వీళ్ళేమో ఒక గద్దెపల్లి అంటారు అనాయమో లేకుండా పూర్తిగా నమ్మకం పనిచేసి ఇక్కడ వచ్చి వాళ్ళు చూసారంటే అందరికీ తప్పకుండా నమ్మకం వచ్చాను. వాళ్ళు వచ్చేట్టుగా యంగర్ జనరేషన్ మోహన్ చెప్పినట్టుగా దే షుడ్ ఇనిషియేట్ అండ్ మోటివేట్ ఎవరిబడి. వాడు చెప్పినట్టు మేమంతా 70+ ఎన్ని నాడు మా వాళ్ళు వచ్చేది మాడడం తెలీదు. అండ్ మా ఐడియాస్ మే నాట్ బి ఎత్తుకుంటూ మాలకుండా ఉండవచ్చు యంగర్ జనరేషన్కు. బట్ మేము చెప్పే విధంగానే ఇంప్లిమెంట్ చేయకపోతే కూడా ఆ ఐడియాస్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయవచ్చో యూ కెన్ థింక్ బెటర్. నవ్ యంగర్ జనరేషన్ ఈస్ డూయింగ్ వెరీ ఫాస్ట్ అండ్ better things. As Morarji said, younger generation will bring the nation to the top అని చెప్పినాడు ఒకసారి. I said I got confidence in younger generation చెప్పేసి మరి we are also having confidence in our younger generation. మీరందరూ కలిసి ఈ విషయాన్ని పెద్దగా తీసుకుపోవాలి. ఏం చేయాలి అనేది అందరూ చెప్పేస్తారు, అదేదా నేను ఒప్పుకుంటాను. We should do something good for the village and which they should appreciate. అండ్ వాళ్ళు రావాలి అవన్నీ అయ్యారు ఈ మరి మాకు ప్రాబ్లం వచ్చింది అట్లా అని మనం ఎత్తుకుని వచ్చేట్టుగా మన ఈ ఊళ్ళో ఒక పెద్దగా అరేంజ్ చేసి అందరికి హెల్ప్ఫుల్గా ఉండాలి. ఇంతకు మీద అట్లేం చెప్పాను కదా, అందరూ చెప్పేసాను. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పింది మర్చిపోయినాం, అదే కంటిన్యూషన్ దాన్ని మర్చిపోతే లేదు. అది ఏంటి ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ కులదేవత అంటే మా ఇంట్లో ఆ గుడికి పోయినా మేము
మొట్ట కొడుతున్నాము, ఆ గుడికి మీద చెవులు తిప్పుతున్నాము, ఆ గుడికి మీద ఫంక్షన్ చేస్తున్నాం అంటారు. మన ఇంట్లో అట్లా లేదు. మనం ఇప్పుడు నాకు తెలిసినంత ఎవరో ఒకరిద్దరు అక్కడ పోతారు, కానీ అది కూడా ఇక్కడ వచ్చేది లేదు. తిరుపతికి పోయేది లేదు. తిరుపతి ఎవరో ఒకరు పోతారంటారు. కానీ కులదేవత ఇది తెలిసిన తర్వాత ఇక్కడ రావాలా, ఇక్కడ వచ్చిదా చెరువులు కుట్టవాలా లేదా మొట్ట కొట్టవాలా అని ఒక పద్ధతి పెట్టుకోవాలి. యంగర్ జనరేషన్ ప్లీజ్. వెనక కొంతమంది లేదు మా అమ్మ ఇంట్లంతా అంతే అలవాటు అట్లానే మాట పెట్టుకోకుండా గింజపల్లి వాళ్లకు ఇదిదా అట్లాంటి తీర్మానంగా మీరుండి ఆ అలవాటు అందరికీ తేవాలా. దానివల్ల అక్కడ దండిగా ఫంక్షన్స్ జరుగును, మన ఇంటి ఫంక్షన్స్ అక్కడ జరుగును. అదే మరి కొంతమంది ఇంకా వీటిలో కళ్యాణం అన్నా వడబడిదా నాకు పండు పోవటాను మరి మన గింజపల్లిలో చేయాలని పెట్టుకోవాలి. ఆ మరి మనం పెట్టుకుంటే మన ఇంటి ఫంక్షన్స్ అక్కడ జరిగిందంటే ఊరికి మంచిది, మనకు మంచిది, మన ఫ్యామిలీకి అందరికీ మంచిగా ఉన్నాం. అందరూ చేరుతులు ఇక్కడ వచ్చి ఒక ఇంట్రడక్షన్ అందరికీ వచ్చును. ఈ విలేజ్ మీద అందరికీ ఒక ఈర్పు వచ్చును. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. యా. భవాయ నమః శివాయ నమః. ఓం నమః శివాయ. శ్రీ కులదేవత అది ఆవిర్భావం అంటాం. వంశంలో ఒకరు విడిచి ఒక పక్క వస్తున్నది. తాతకు వస్తే మనవుడుగా వచ్చును, అబ్బగా రాదు. ఆ మారి విషయం జరిగి ఉంది కిందిపల్లిలో. దానివల్ల నాకు తెలిసిన వరకు ఒక్క నిమిషం எங்களது பூர்வீக கிராமத்தில் இஷ்டமித்திர பந்துக்களோடு தினமும் குலதேவியை தரிசனம் செய்து கொண்டு தோட்டம் மற்றும் கோசாலை பராமரித்துக் கொண்டு இயற்கையான பஞ்சபூதங்களுடன் இனி வரும் வருடங்களை அனுபவிக்க விருப்பமாயுள்ளேன். అది ఒకటి. அடுத்தது మనం పెద్దవాళ్ళు అయిపోతే మన పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళకి ఫైనాన్స్ వస్తుంది, మనకు ఫైనాన్స్ తగ్గింది లేదా వాళ్ళకి వస్తుంది. అది వేరే పక్క పోకుండా కులదేవి పక్క మన గ్రామం పక్క తిప్పేట్టుగా వాళ్ళు ఆలోచన చెప్తూ ఉండేవాళ్ళ. మనకంటే స్పీడ్ వాళ్ళకి స్పిరిట్ రావాలి కులదేవత పక్క ఈ గ్రామం పక్క. అప్పుడు వస్తే అన్నీ వృత్తి అవుతుంది. మనం ఇక్కడ ఉండి చూసుకోవచ్చు, అక్కడ ఉండి చూసుకోవచ్చును. అయితే మనకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ దండిగా ఉండేవాళ్ళంటే ఇక్కడ ఒక కోసాల ఉండేవాళ్ళ చిన్నగా. మన వాళ్ళే ఎవరో కష్టపడేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళని ఇక్కడ తీసి పెట్టుకుంటే మనం బ్రాహ్మణ ఏరియా ఒకటి తయారు చేయాలి. దానికి ఒక ఇది చేసుకోవాలి. కోసాల ఒకటి ఒక హోమం తయారు చేసే మరి వేద పాఠశాల ఒకటి చిన్నదిగా. దాని చుట్టూ ఒక బ్రాహ్మణ అగ్రహారం అక్కడనే పాత అగ్రహారం తిరిగి రావాలి. దానికి మనం ఇక్కడ ఉండి దాన్ని చేస్తూ ఉండేవాళ్ళం. దానికి వెనకదా ఈ ఊరికి మనం చేసిన వాళ్ళం, ఊరి వాళ్ళు మనకి ఈర్పు మాడడం. అలా దీనిలో ఒట్టి పెళ్ళి మట్టు కాదు, మన తెలుగు వర్షాన్ని ఇక్కడ వచ్చి చేసే మారి ఉండేవాళ్ళ. అది ఒకటి జాయిన్ చేసుకోండి. సంవత్సరం ఒకసారిగా వచ్చాం లేదు, ఎవరు ఎప్పుడు టైం ఉండే రావాలా. దానికి ఒక తావు ఇక్కడ ఉండవాలా, ఒక మనిషి ఉండవాలా. మన తెలుగు వాళ్ళే ఎవరో ఒకటి ఉండవచ్చు ఇక్కడ, కష్టపడే వాళ్ళకి పెళ్ళికోవచ్చు ఇక్కడ. వాళ్ళు చూసుకుంటారు, మనకంటే ఇంకా బాగా చూసుకుంటారు వాళ్ళు. మన వల్ల 4 ఫ్యామిలీ బతికే మారి ఉండేవాళ్ళు. దానికి మన పిల్లకాయలు సంపాద్యం మెరపక పోకుండా చూసుకోవాలి. ఆలోచన ఇచ్చేందుకు నేను రెడీగా ఉన్నా. నా వల్ల ఫైనాన్స్ ఏం మారదు. నేను ఒళ్ళు వంగి పని చేసి రెడీగా ఉన్నా. இயற்கையோடு இருக்க நான் விரும்புகிறேன். ஏன்னா எனக்கு எந்த கட்டுப்பாடும் இல்லை. அதனால எங்க வேணா நான் வருவேன், நான் வேணா இருப்பேன். என்னுடைய ஆசை. ఆకాష్మాల అరుణాది వీళ్ళ మన కంపెనీ గింజపల్లి 7th ఫ్యామిలీ తలమర. దాంతో ఒక తలమర పిన్ తలమర, పిన్ 7 వాళ్ళు ముడిస్తుంది. మనకి తిరిగి 3 మనకు ఏం తెలియదు. నెక్స్ట్ జనరేషన్ కొత్తగా ఆరంభిస్తుంది, దేనికి సంబంధం లేకుండా. దానికి కులదేవత ఏముందని చెప్పింది మాకు. ఒక కులదేవత ఒక 7, ఇంకోటి 7, 14 వర్షంగా ఉన్నాం. మనకు మారును పేరు అదే. అంత లోపల విడిచి చేసుకుంటే లేకపోతే అన్నపూర్ణ పేరే అట్నే మర్చిపోవడం. ఇది ఒక విషయం ఉంది, నేను క్లీన్గా ఓపెన్గా మాట్లాడతా. దానిలో వాళ్ళకు తెలిసే మారి దీన్ని ఎత్తు వస్తుందా కంటిన్యూషన్ అవ్వడం, లేకపోతే కట్ అయిపోతే అది వేరే పక్క తిరిగిపోవడం. దానిలో అక్కడి నుంచే ఆరంభించింది మీరు చేసే పని అని. అలా వాళ్ళ అబ్బకు ఎవరికి ఆకాష్ వీళ్ళ అబ్బకు దీనిపైన ఇంట్రెస్ట్ మనకంటే జాగ్రత్త రావాల. వాళ్ళు అక్కడి నుంచే గడిచేవాళ్ళు వాళ్ళ పిల్లకాయని. అది 7వ తలమర.
నెక్స్ట్ జనరేషన్ ఫస్ట్ నుంచి ఆరంభమవుతుంది. మొదటి ఏడు ఇప్పుడు రెండేది పిన్న ఏడు ఇది మనం ఉండేది. దానివల్ల మనం ఫోకస్ పూరా వాళ్ళపైన ఉండేవాళ్ళ. వాళ్ళకి దీనిపైన చెప్పాలి. మన ఇంట్లో మాట్లాడే చేయాలా. ఇక్కడ వస్తే అరవమే మాట్లాడకూడదు. తెలుగు మట్టుగా మనం మాట్లాడాలి. మనం పెద్దవాళ్ళే ఆమె వాడికి వెళ్తారండి. మనం ఏదో మాట్లాడితే ఊరు వాళ్ళు మన వారి చూస్తారు. లేదు, ఆ తెలుగులో మాట్లాడితే మనం తెలుగు వచ్చినాం. అది ప్రాక్టీస్ చేసుకోండి. ఇంట్లో ఉండేప్పుడు ఇంట్లో తెలుగులో మాట్లాడండి. కొంచెం పిల్లకాయలు కొంచెం ఈ పక్క అడికడి రమ్మ చెప్పండి, అమలు చేసుకోండి. చిన్న పిల్లకాయలు ఇప్పుడు నుంచి తెలుగు పాఠం చెప్పించేయండి. తెలుగు పాఠాలు పద్యాలు అయితే దీనిలో ఆడవాళ్ళు హెల్ప్ దండిగా ఉండాలి. 70%, 30% దా మనది. అది మీ ఆడవాళ్ళు చెప్పి ఏర్పాటు చేసుకోండి. అది ఇంకోటి వాళ్ళ పెళ్ళడానికి కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం జాస్తి ఉండే మరి చేసుకోండి. మన గుడిపైన వాళ్ళ అమ్మగారింటి పక్క ఏదో ఉండవచ్చును, అది వేరే విషయం. కుల దేవత, గ్రామ దేవత, వనకత, ఇష్ట దేవత. ఇదే నా ఒపీనియన్. శంకరపట్టి పెద్దన్నతో నంబర్ 4వ నంబర్ ఇంటిలో ఒక వృక్షం ఉండింది. రావూరుని చిన్నస్వామయ్య, కృష్ణవేణి అమ్మ. నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఆ ఇంటి నుంచి బయట పోయిందేలే. వాళ్ళ ఇంటిలో 2 మంది వస్తువులు ఆ ఇల్లు గల్లగలని ఉన్నాం. ఎప్పుడు వాళ్ళ మనమరాలు, కొడుకులు అందరూ వస్తువులు ఉంటూనే ఉంటారు. ఎవరైనా ఒకరు. అయితే ఆ 2 నిమిషంలో నాకు నేను ఉంటారు. అట్లా పెరిగింది 2 తోటలు గేటలుగా. వాళ్ళు లేదు అనగా ఇల్లు ఏమి ఎక్కడ పోయింది. ఆ ఫలితం వాళ్ళ దేవుడు, వాళ్ళ ఇంటి దేవుడితో కొలుస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పోలేదు. వాళ్ళకు కొడుకు దేవత ఉండింది. అది పిల్లకాయలు ఎవరు దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. దానివల్ల వాళ్ళ వంశం ఏంటి తిరుగుతుండే ఆ మరి అయిపోయింది. ఆ మరి విడకూడదు. దానివల్ల మనకు బుద్ధి ఏమో ఇచ్చి ఉన్నారు దిఢీర్ మధ్యలో. కొంచెం వయసు ఉండేప్పుడే మన కులదేవత ఇక్కడ ఉంది అని. ఇదే కులదేవత మన ఊరిలోనే ఉండి ఉంటే ఇంకా సూపర్గా చేసి ఉండవచ్చు. అయితే ఇంత ఇంట్రెస్ట్ ఉందని తెలియదు మాకు. దూరంగా రానుగా మన ఇంట్రెస్ట్ జాస్తి అయ్యింది. దానివల్ల మన వాళ్ళు, మన తెలుగు బ్రాహ్మణ వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉండి ఎత్తుచిక్కబడి వాళ్ళ మూలంగా మనం పూర్తి చేసుకుంటే ఇంకా 10 మనిషి మనం వేసే మారి అవ్వడం. దానివల్ల ఎవరో ఒకరు ఎత్తుచిక్కబెట్టేది కంటే మన వాళ్ళని వెతికి పెడతాం బ్రాహ్మణుల్ని. వాళ్ళ మూలంగా ప్రయోజనం చేసుకుని మరి అన్నీ చేసుకుంటే ఆ గుడి బాగుండా, మన ఇల్లు బాగుండా, మన చుట్టి వాళ్ళు బాగుండా, ఆ ఊరు బాగుండా. చేసేదాన్ని అట్టే చేస్తాం. ఆడవాళ్ళు హెల్ప్ కావాలి. అవును.